అద్వితీయుడమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. నాయన ప్రభా, ఈ రాత్రి కాలంలో ప్రార్థన సమయంలో మేమున్నాము. రాత్రి వేళలో అనుదినము కూడా మేము ప్రార్థిస్తూ ఈ వాక్యంను కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు. ఈ దినమంతయు మాకు తోడేయండి. మా ప్రతి పనిలో కూడా విజయం ఇచ్చి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచి రక్షించారు. నీకు వందనములు తండ్రి. మరి కుటుంబ సమేతంగా మేము స్తుతించడానికి మాకిచ్చిన ఘనతను ధన్యతను బట్టి కూడా నీకు వందనములు. ప్రభా, ఈ దినం నాయన సామెతల గ్రంథంలో 4 నుంచి 6 వచనంల వరకు ధ్యానిస్తున్నాం. ప్రభా, మరి సామెతల గ్రంథము దావీదు కుమారుడైన సొలొమోను రాసినటువంటి సామెతలు. ఈ సామెతల ద్వారా మేము అనేక విషయాలైనటువంటి అనేక జ్ఞానమునిచ్చు విషయాలను మేము నేర్చుకోగలుగుతున్నాము. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలోకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో ధన్యులం తండ్రి. మరి వీటన్నిటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహిస్తారు అని వ్రాయబడినందుకు తండ్రి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా ప్రభా, మా కొరకు నీవు రాయించినటువంటి ఈ గ్రంథమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, సొలొమోను మహాజ్ఞాని అని పిలువబడ్డాడు. అతడు రచించినటువంటి ఈ సామెతలు అనేకుల కొరకు, ముఖ్యంగా యవనస్తుల కొరకు జ్ఞానంనిచ్చే రీతిగా అవి రాయబడినవి. అంతేకాదు, వారు ఎవరైతే మార్గం తప్పి ఉన్నారో అలాంటి వారికి బుద్ధి కుశలత ఇవ్వడానికి, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు. ఎవరు జ్ఞానం లేని వారు అంటే తప్పిపోయిన వారే కదా, జ్ఞానం లేకుండా నడుచుకునేవారు. అలాంటి వారికి బుద్ధి కలిగించడానికి, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించడానికి. తెలివి, వివేచన అంటే ఇవన్నీ కూడా ప్రభా మాకు మంచి మార్గంలో నడుచుకోవడానికి దారి చూపేవిగా ఉంటాయి. అలాంటి ఆలోచన శక్తిని ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ సామెతల గ్రంథం చదువుట ద్వారా అనేక మంది యవనస్తులు మరి తెలివిని వివేచనయు కలిగి ఉంటారు. ఆ విధమైనటువంటి కృపను ఈ సామెతల గ్రంథం ద్వారా చదువుట ద్వారా మేము పొందుకుంటామని మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారికి పాండిత్యం వృద్ధి అవుతుంది. జ్ఞానం లేని వారికి బుద్ధి కలుగుతుంది. జ్ఞానం గలవాడికి పాండిత్యము వృద్ధి అవుతుంది. వివేకం కలిగి ఉన్నటువంటి వారు నీతి సూత్రములను సంపాదించుకుంటారు అని రాయబడి ఉన్నదే నాయన. మరి అంత గొప్ప అద్భుతమును మా జీవితాలలో జరిగించడానికి మీరు ఈ గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి జ్ఞానము అనేది ఎంత అద్భుతమైనది. మరి ప్రభా, ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం కనుక మీరు ఈ గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. మా ప్రభా, ఇది కేవలము పూర్తిగా జ్ఞానం లేని వారికి మాత్రమే కాదు, కానీ జ్ఞానం కలిగి కూడా కొన్ని విషయాలు గ్రహించలేని స్థితిలో ఉన్న వారికి కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పబడింది. అవును, గూఢవాక్యములు జ్ఞానులు గ్రహిస్తారంట. మా ప్రభా, అది మాకు తెలియనివి కొన్ని, మా జీవితానికి కావాల్సిన నీతి సూత్రములు, జీవన విధానము సమస్తం కూడా మేము ఈ సామెతల గ్రంథము ద్వారా మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఈ దారి చూపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సామెతలు అనేవి మా ప్రభా ఈ లోకరీత్యా వాడబడే మాట కాదు, కానీ ఇది దైవికమైనటువంటి మార్గం చూపేటువంటి సామెతల గ్రంథము ఇది. అలాంటి గొప్ప నీతి సూత్రాలను వల్లించే ఈ గ్రంథమును బట్టి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ గ్రంథము అనుదినము పఠించడానికి, జీవితకాలం అంతా కూడా పఠించడానికి విలువైనది, అనుకూలమైనది. ఇలాంటి గొప్ప తరుణం మాకు అనుగ్రహించండి. అనుదినము మేము సమయం తీసుకొని ఈ యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి, సామెతల గ్రంథము చదవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదరిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేకుండా ఉన్నారో
ఆ కుటుంబాలలో శాంతిని అనుగ్రహించండి. మా ప్రభా కలతలన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మరి చిన్న బిడ్డను దీవించండి, వారిని నీ దయ ఎందును మనుషుల దయను వర్ధిల్ల చేయమని తండ్రి వారికి మీ మీ దయ మీ కృప వారిపైన అధికంగా కుమ్మరించండి. ప్రాముఖ్యంగా ఈ సమయాలలో ఈ వేసవి కాలంలో అనేక రకాల రుగ్మతలు వస్తూ ఉంటాయి నాయన. వాటన్నిటి బారిన పడకుండా వాళ్ళని కాపాడమని వేడుకొంచున్నాము. చిన్న బిడ్డలను సరైన మార్గంలో పెంచడానికి మాకు అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి మరి యవన బిడ్డలను దీవించండి, చదువుకుంటున్నారు, అనేక మంది పరీక్షలు రాస్తున్నారు ప్రభా. వారికి మీరు జ్ఞానం ఇవ్వండి. మరి ఈ జ్ఞానంతోనైనా వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏ మాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా చక్కటి ఉత్తీర్ణత సంపాదించుకున్నట్లుగా సహాయం చేయండి. దూర ప్రాంతాల్లో మరి విదేశాలలో మరి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు మీ కాపుదల్లో భద్రపరచండి. సాధారణ శోధనలకు చోటు ఇవ్వకుండా వాళ్ళను మీ రక్తపు కంచెతో కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. అతన్ని దేవా ఈ దినమంతా కూడా అందరూ ఎంతో సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాము. మా ప్రభానైనా అనేక మంచి వార్తలు విని ఉంటారు. ఉద్యోగాలు పొందుకున్నవారు, మరి వివాహములు కుదిరినవారు, సంతానము కలిగిందని కన్సీవ్ అయిన వార్త విన్నవారు, వీటన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు వందనములు ప్రభా. అయితే ఎక్కడ కొదువలున్నా ఆ కొదువలన్నిటిని కూడా మీరు త్వరలో పూర్తి చేస్తారు, తప్పకుండా తీరుస్తారు. మరి ప్రతి పరిస్థితిని బాగు చేస్తారని విశ్వాసంతో ప్రభా ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. దయగల దేవా, మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు దయ ఉంచి లేవనెత్తండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. ఏ చిన్న పనైనా ప్రభా వారికి మేలు కలిగించేదిగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమందినైనా అనేక సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, మరి లీగల్ సమస్యలతో ఉన్నారు ప్రభా. అలాంటి సమస్యలన్నింటిని కూడా తొలగించమని వేడుకొంచున్నాము. అన్యాయం జరిగిన వారికి పక్షంగా మీరు న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరే వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది ఉద్యోగ పరిస్థితులలో అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ అవి అన్యాయానికి గురవుతూ మరి ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్కరూ కూడా నాయన నీపైన ఆధారపడినట్లుగా మీరు కృప చూపించండి. దేవా, మీరు ప్రతి పరిస్థితిని బాగు చేసి సమాధానమును కుమ్మరిస్తారని మేము నమ్మి విశ్వసించి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. తీవ్రమైన అనారోగ్యము, క్రిటికల్ కండిషన్స్లో మరి ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను దయవించి తాకండి. వాళ్ళను స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని, క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం. కుటుంబ సభ్యులకున్న ఆందోళనను తీసివేయండి తండ్రి. ఆర్థికంగా కూడా వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగలిగిన దేవుడు తండ్రి, ప్రతి పరిస్థితిని మీరు సరి చేయగలిగిన దేవుడు తండ్రి. మా తండ్రి, ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు, వారిని కూడా మీరు కనికరించమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి అందరికీ కావాల్సిన ఓపికను, సహనం అనుగ్రహించమని, మీ కాపుదలలో వాళ్ళు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా అదేవిధంగా ఎంతోమంది మరి గవర్నమెంట్ డ్యూటీస్లలో ఉన్న వాళ్ళు, మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ఎంతోమంది రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు ప్రభా. వారికి అందరికీ కూడా మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని మరి అప్రమత్తంగా ఉండినట్లుగా వాళ్ళని మీ కాపుదల భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మరి తండ్రి, యుద్ధ పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రభా, అనుకోని రీతిగా ఎంతోమంది అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు ప్రభా, సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా. మరి అకస్మాత్తుగానైనా తమ యొక్క ఆత్మీయులను కోల్పోవడం, ఆస్తులను కోల్పోవడం, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తండ్రి. మా ప్రభా, మరి రాకడ దినాలలో మేము ఉన్నాము. మరి పరిస్థితులన్నిటిని బట్టి మేము ధైర్యంగా ఉండడానికి, అంతేకాకుండా తండ్రి వీటి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితేనైనా ఈ సమయంలో కూడా ఇంకా రక్షణ తెలుసుకోకుండా తండ్రి, ఇంకా నిన్ను అంగీకరించకుండా ప్రభా, శిలువ విలువను తెలుసుకోకుండా ఉన్న భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని తాకండి ప్రభా. మీరు సమస్తం బాగు చేయగలిగిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరిని మార్చగలిగిన దేవుడు. దయ ఉంచండి ప్రభా. వారి హృదయాలను మీరు మార్చండి.
దేవా ప్రభా వారి మనోనేత్రాలను వెలిగించి నాయన రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి. వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఎంతోమంది వ్యసనాలకు గురైతండి నీకు విరోధంగా ఉంటూ నాయన నిన్ను అంగీకరించక ఉన్నారు. వారిని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులను ఆశ్రయించండి. వారందరూ కూడా ఈ విధంగా అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారిని గమ్యస్థానానికి చేర్చండి. మా తండ్రి, మరి ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు మరి ఎంతో కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా మీరు కనికరించమని, వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి ప్రభా. వారిని క్షేమంగా ఉంచమని వేడుకొంచున్నాం నాయన. మంచి జ్ఞానంతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ రక్షణ ఎరుగని యూదులు, మరి ఇరానియన్లు ప్రభా ఎంతోమంది తండ్రి, మరి మరి వారు త్వరగా నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. రహస్య రాకడ ఎంతో దగ్గరలో ఉంటుండగా మేమందరం కూడా సిద్ధపడి ఉండటకు సహాయం చేయండి ప్రభా. ఎవరు కూడా వదిలిపెట్టబడకుండా ప్రభా, మా ప్రియులైన వారు, మా పిల్లలైన వారు, మా బంధువులు, మిత్రులు అందరూ కూడా నాయన ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే వారిలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని కనికరించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. హృదయంలో ఉన్న వేదనను తీసివేయండి, భారంను తీసివేయండి. మరి కోపము, ద్వేషం ఉన్నట్లయితే దానిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నామమును ధ్యానం చేసుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, ఈ దినమంతయు మీరు మాకు తోడైండి మమ్మల్ని నడిపించారు. మరి ఎంతో జయప్రదంగా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు. మా ప్రభా, మాకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు, స్కిల్స్ని బట్టి నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరుల మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మరి ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతూ నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను సమస్తం నీ చేతికి అప్పగించుకుంటున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీరు కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నారు. ఏ తెగులు మా గుడారమును సమీపించదు. రాత్రి వేళ కలుగు భయాలకు మేమేమీ భయపడకుండా ఉంచుతారు తండ్రి. దేవానికి వందనాలు. మీ యొక్క సురక్షితమైన రెక్కల నీడల మమ్మల్ని కప్పి ఎలాంటి అపాయములు, ఆకస్మిక ప్రమాదములు కలగకుండా, దుష్ట స్వప్నాలు రాకుండా, మరి ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడి తండ్రి మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని, రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ప్రతి కార్యమును కూడా మీరు జయప్రదంగా జరిగిస్తారని నమ్ముతున్నాము. నీకే వందనములు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనలు అంగీకరించమని పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.